వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చూసారు కదా, మా సెట్ కూడా ట్రై కలర్ బెలూన్స్తో చక్కగా రెడీ చేసాము. అలాగే డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ రెసిపీస్తో కూడా రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్పెషల్లీ స్కూల్ డేస్లోనే ఇండిపెండెన్స్ డే అంటే మనకు ఇప్పుడు వర్క్ షెడ్యూల్లో బిజీ అయిపోయాం కానీ బట్ ఇండిపెండెన్స్ డే అంటే స్కూల్ డేస్లో స్టూడెంట్స్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు మీ స్కూల్లో? సో మేము కూడా ఒక 1 వీక్ ముందే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ అండ్ ప్రిన్సిపల్ ఇచ్చే స్పీచెస్ ఇంకా గుర్తుంటాయి. అండ్ దాంతోపాటు సింగింగ్ కాంపిటీషన్ ఇవన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్తో. ఓకే, సో సూపర్. ఎలాగో ఇండిపెండెన్స్ డే కొంచెం స్పెషల్గా కావాలి రెసిపీస్ ఖచ్చితంగా నాకు అండ్ వ్యూవర్స్కి. సో ఇవాళ ఏం చేస్తున్నావు? సో ఇవాళ రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ టోస్ట్. వావ్, నిజంగానే కొంచెం డిఫరెంట్ అండ్ స్పెషల్ రెసిపీ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్ ఉన్నాయి. యాక్చువల్గా శనగపిండి యూస్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ యాక్చువల్గా టోస్ట్లో. అండ్ పాలక్ అయితే పేస్ట్ చేసి తీసుకొచ్చేసాను. పర్ఫెక్ట్. అండ్ పన్నీర్ కూడా. ఎస్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం బటర్, నెక్స్ట్ ఆ తర్వాత శనగపిండిని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆ తర్వాత పాలక్ పేస్ట్ కూడా. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం. ఓకే, ఇంకొక స్పూన్. ఇందులోనే కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. నెక్స్ట్ పన్నీర్ కూడా గ్రేట్ చేసేద్దాం. నెక్స్ట్ పాలు కూడా వేసేద్దాం ఇందులోనే. ఓకే, సో యూజువల్గా ఏంటంటే పాలు, శనగపిండి అండ్ పన్నీర్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్గా. యా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అది కొంచెం సాలిడ్ కన్సిస్టెన్సీ వచ్చాక బ్రెడ్స్కి వైప్ చేయాలి. దానికన్నా ముందు మనం బటర్ అప్లై చేద్దాం బ్రెడ్స్కి. కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ, బ్రేక్ఫాస్ట్ టైం కదా, అంత టైం ఉండదు. సో వీకెండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా స్పెషల్గా ఏదైనా టోస్ట్ తినాలి అనుకుంటే పిల్లలకి అలాగా డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు. ఎస్, అవును. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం దీన్ని వైప్ చేద్దాం. సో ఇక్కడైతే మనం బ్రౌన్ బ్రెడ్స్ తీసుకున్నాం కదా, లేదు అంటే మనం ఏ టైప్ ఆఫ్ బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. లైక్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ అలాగా. సో చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాం.
సో కొంచెం బటర్ వేసుకొని పర్ఫెక్ట్ అనమాట. అండ్ చాలా వరకు ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే బెటర్ బ్రేక్ఫాస్ట్గా. కొంతమంది డైట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు నైట్ టైం తీసుకోవచ్చా ఇంత లైట్ ఫుడ్? సో నైట్ టైం కూడా తీసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు కొంచెం బటర్ కాకుండా ఆయిల్తో టోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, పర్ఫెక్ట్. సో యూజువల్గా పాలక్ అనగానే ఎవ్రీడే మనం ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ తీసుకోవాలి. పాలక్ ఎవ్రీడే యూస్ చేయొచ్చా లేదా? ఎందుకంటే ఇదే ఎక్కువ ఫ్లేవర్ నచ్చుతుంది, పాలకూరనే అందరికీ ఇష్టము. సో అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా ముందుగా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒక్కొక్క గ్రీన్ లీఫీ దానికి ఒక్కొక్క కొంచెం యూనిక్ ప్రాపర్టీ ఉంటుంది. లైక్ ఇందులో వచ్చేసి మనకు ఫోలేట్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్ని దాంట్లో మనకు వైటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మనం ఎవ్రీడే కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చక్కగా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, పాలక్ పన్నీర్ టోస్ట్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ పాలక్ పన్నీర్ టోస్ట్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ పన్నీర్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4. పాలక్ పన్నీర్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి శనగపిండి వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు వేసి వేగనివ్వాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు, పన్నీర్, పాలు వేసి కాస్త ఉడకనివ్వాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైసులపై వెన్న రాసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసులపై పాలక్ పన్నీర్ మిశ్రమం ఉంచి చీజ్ వేసి 2 వైపులా వెన్నతో కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ టోస్ట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. టోస్ట్ అంటే ఇలానే క్రంచీగా ఉండాలి. అండ్ అయితే మేము స్టఫ్ ప్రిపేర్ చేసాము, పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఒక మైల్డ్ టేస్ట్, బాంబే టోస్ట్ అన్నట్టుగా, లైక్ ఎగ్ మిల్క్ చేస్తూ ఉంటారు కదా, ఫేమస్ యాక్చువల్గా అది. సో అలా ఉందన్నమాట. కొద్దిగా పాలక్ అండ్ పన్నీర్ కూడా ఫ్లేవర్ యాడ్ అయ్యేసరికి పర్ఫెక్ట్. సో టోస్ట్ అనగానే అందరూ ఈజీగా తినేస్తారు బ్రేక్ఫాస్ట్, లైక్ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా. సో ఇలా మనం ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆ వైప్ మనం న్యాచురల్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా చక్కటి టేస్ట్. ఇదైతే ఎక్సలెంట్ ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి షాహీ పులావ్. షాహీ పులావ్, వావ్. సో ఇవాళ అన్ని మంచి డిఫరెంట్ రెసిపీస్ తీసుకొచ్చావు ఇండిపెండెన్స్ డే రోజు. థ్యాంక్ యూ సో మచ్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో షాహీ పులావ్ అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను ఏముండొచ్చు అని, బట్ పైనాపిల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఎలా ఉంటుంది అంటే ఒక ఫ్రూట్ని ఇంక్లూడ్ చేస్తున్నాం కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసమా లేకపోతే? ఎస్, అవును, కొంచెం స్వీట్ అండ్ అలాగే నార్మల్ మన పులావ్ వెజిటబుల్స్ అంతా యాడ్ చేసాం కదా, కొంచెం స్వీట్ అండ్ హాట్ లాగా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా కొంచెం నెయ్యి, దీంట్లో ముందుగా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, అలాగే కిస్మిస్, సో మనకి రెండు చూసి పులావ్ అనగానే నాకు మంది గుర్తొస్తుంది యాక్చువల్లీ. యూజువల్గా ఆ ఫ్లేవర్ కైండ్ ఆఫ్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత పైనాపిల్ కూడా జస్ట్ రోస్ట్ చేసేయాలి అంతే. ఓకే, ఓకే, ఇప్పుడు పక్కన తీసేసుకుందాం.
ఓకే, ఇప్పుడు నార్మల్ ప్రాసెస్. ఇంకా ఇంకొంచెం గీ. ముందుగా హోల్ స్పైసెస్, బిర్యానీ ఆకు, ఇంకొక స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆ తర్వాత ఇంకా వెజ్జీస్ కూడా యాడ్ చేద్దాం. ముందుగా బఠానీ, ఆ తర్వాత కాలీఫ్లవర్, తర్వాత పన్నీర్ కూడా. సో ఇదైతే కంప్లీట్గా ఒక ఫుల్ మీల్ అనమాట, అంతేనా? సో ఒక బౌల్ ఆఫ్ పులావ్ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. సో నైట్ టైం మరి తీసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా, వెజిటబుల్స్, పన్నీర్ అండ్ కొంచెం ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి. సో ఎవరైతే వెయిట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారో అండ్ డైట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలంటే వెయిట్ గెయిన్కి ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ మీల్ డిన్నర్ టైంలో. బట్ వాళ్ళు కూడా ఎర్లీ డిన్నర్ చేస్తే చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా స్పైసెస్ స్పైసెస్ యాడ్ చేసుకున్నాం. కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా, కుంకుమ పువ్వు కూడా కొంచెం యాడ్ చేస్తాం. మంచి స్పైసీ పులావ్ లాగా. బట్ ఇంత స్పైసీగా అనిపిస్తుంది కదా, మళ్ళీ పైనాపిల్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ముందు చెప్పినట్టు కొంచెం స్వీట్ అండ్ హాట్ లాగా ఉంటుంది అనమాట, ఆల్ మిక్స్డ్ అనమాట. ఓకే, సో పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. సో నెక్స్ట్ ఇంకా రైస్ యాడ్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇంకా రైస్, బ్రౌన్ రైస్ యాడ్ చేస్తున్నాం. దానిపైన మనం ముందుగా రోస్ట్ చేసుకున్న పైనాపిల్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే, లస్సీ పులావ్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ షాహీ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. షాహీ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, కొత్తిమీర
కొద్దిగా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. షాహీ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, పైనాపిల్ ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు, కాలీఫ్లవర్, పన్నీర్ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, కుంకుమ పువ్వు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్, వేయించిన పైనాపిల్, డ్రై ఫ్రూట్స్ మిశ్రమం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ షాహీ పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చక్కగా కట్టా మిట్టా టేస్ట్ ఉందన్నమాట. అండ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏవైతే మనము స్పైసెస్ కూడా వేసాము, పర్ఫెక్ట్గా వేసాము. అండ్ పైనాపిల్ ఫ్లేవర్, బఠానీ ఫ్లేవర్ అండ్ అన్ని వెజిటబుల్స్ మిక్స్ కాబట్టి ఎక్సలెంట్గా ఉంది. సో ముందుగా వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా రోస్ట్ చేసాం కాబట్టి అవి కొంచెం స్పైసీగా, అండ్ పైనాపిల్ ఫ్లేవర్ ప్రతి దాంట్లో కూడా డామినేట్ చేస్తుంది. అండ్ ఆ ఫ్లేవర్ రెండు కూడా కొంచెం డిఫరెంట్గా బాగా తెలుస్తుంది. ఓకే. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. చక్కగా ఇండిపెండెన్స్ డే రోజు ఒక బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ స్పెషల్ రెసిపీస్ చూపించేసావు. మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ టోస్ట్. పాలక్లో మనకు ముఖ్యంగా ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా. పాలక్ తీసుకోవడం వల్ల చక్కగా వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు షుగర్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఐరన్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా పాలక్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. పన్నీర్లో మంచి ప్రోటీన్ అండ్ అలాగే బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే ట్యూమర్ సెల్స్ ఉన్నవాళ్ళు పన్నీర్ని కొంచెం డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే లాక్టేషన్ మదర్స్కి కూడా చాలా మంచిది. మిల్క్లో కూడా కాల్షియం అండ్ అలాగే వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బాడీ ఇమ్యూనిటీ కూడా చాలా ఫాస్ట్గా బూస్టప్ అవుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి షాహీ పులావ్. ఇందులో పైనాపిల్ యాడ్ చేసాం. పైనాపిల్లో ముఖ్యంగా వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. బ్రోమిలిన్ అనే రియాక్షన్ ఉండడం వల్ల కోల్డ్ అండ్ కాఫ్ ఉన్న వాళ్ళకి మంచి సిరప్ లాగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ పెయిన్ని తగ్గిస్తుంది. బాడీని కూడా ఆల్కలైన్ చేస్తుంది. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అన్ని వెజిటేబుల్స్లో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కాలీఫ్లవర్లో అండ్ బఠానీలో వైటమిన్ కే అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. యూరిన్కి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా తక్కువ అవుతాయి. అండ్ బ్రౌన్ రైస్లో ఫైబర్ అండ్ అలాగే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళకి క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ టేస్ట్ వైజ్ 2 చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.